మన దగ్గర అవ్వదు. మన ఆంధ్రప్రదేశ్లోను, మన తెలంగాణలో, మన కేరళలోను, లేకపోతే మన ఒరిస్సాలోనూ అవ్వదు అంటే ఏం కాదు, అన్ని చోట్ల ఉంది. కానీ ఇదివరకు ఒకలాగా అయ్యేది, ఇప్పుడు ఒకలాగా అవుతుంది. ఇదివరకు ఎలా అయ్యేది? రాత్రికి రాత్రి అయిపోయేది. ఒక రాత్రి ఏమయ్యేది? అర్ధరాత్రి ఒక జనరల్ లేకపోతే ఒక మిలిటరీ సైన్యాధ్యక్షుడు గబగబా ట్యాంకులు సైన్యాన్ని పట్టుకొచ్చి ఆ రాష్ట్రపతి భవనాన్ని, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల భవనాన్ని చుట్టుముట్టేసి ఆ రాష్ట్రపతిను, అధ్యక్షులను, ప్రధానమంత్రినో, మంత్రులను అందరినీ అరెస్ట్ చేసేసి, పార్లమెంట్ మెంబర్లందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేసి రేడియో స్టేషన్కి వెళ్ళి డెమోక్రసీని రద్దు చేసాం, ఇప్పుడు మీకు స్వేచ్ఛ లేదు, దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది, ఇదంతా చక్కదిద్దిన తర్వాత మళ్ళీ చక్కగా స్వేచ్ఛ ఎన్నికలు పెడతాం మీకు, అప్పుడు చేసుకుంది కానీ డెమోక్రసీ. అంతవరకు మీకు ఏ హక్కులు లేవు, మేము రాజ్యాధికారంలో ఉన్నాము అని ప్రకటించారు. రాత్రికి మన రాత్రి పడుకుని పొద్దున్న లేచేపటికి డెమోక్రసీ అలా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందండి? మీరు ఎవరికైనా జేబు కొట్టేసారా? జేబు కొట్టారా? జేబు కొట్టిన అనుభవం ఉందా మీకు? లేదా? అయ్యే ఉందో తెలియదు. జేబు కొట్టబడిన లేడు, తెలిసిందా లేదా అంతే. తెలియకుండా కొట్టేటటువంటి వాడు వచ్చారు. ఎందుకు అంటానంటే, మనం చూస్తూ ఉండగానే మన ఎదురుగుండాలి, కళ్ళు ఎదురుగుండాలి, నెమ్మదిగా మన ప్రజాస్వామ్యాన్ని, మన హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని లాగేస్తుంటారు. మనకి తెలీదు. ఒక రకంగా కొంతమందికి బాగుంది అనిపిస్తుంది. మాకు చిన్నప్పుడు స్కూళ్ళల్లో మా మాస్టర్ కాదు చెప్పేవారు కదంటే, ఒక ఉదాహరణ ఆయన ఏం చెప్పేవారంటే, ఒక గిన్నెలో మామూలు చల్లగా నీళ్ళు పోసి 2 కప్పలు అందులో వేసి పొయ్యి మీద పెట్టామనుకోండి, అంటే పొయ్యి ఇస్తే నెమ్మదిగా వేడెక్కుతూ ఉంటే అందులో ఒక కప్ప ఉంటుంది, వేడెక్కుతుంది, కొంపలుగా ఉంది అని అంటే కొంపలు చక్కగా హాయిగా ఉంది కదా, ఖచ్చితంగా ఉంది, ఇంకా చల్లగా ఉంది. ఇప్పుడు బాగుంది, వందే భారత్ రైళ్ళు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్ కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, అందరూ కూడా భారతదేశాన్ని తెచ్చుకుంటున్నారు అని ఎలా అనుకుంటున్నామో అలా బాగుంది ఇంకొంచెం వేడికి అనుకోండి, మళ్ళీ ఇంకో కప్ప ఉంటుంది, అమ్మో ఇది వేడి, ఇంకా బాగుంది, ఇందాక కొంచెం బాగుంది, ఇందాక కొంచెం బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంది, అలా ఇంకా బాగుంది, లేదు మునిగా కాలిపోయేలా ఉన్నావు, ఇంకా బాగుంది, ఇలాగే అంటావు, ప్రతిదీ ఇలాగే అంటావు, నువ్వు ఏది కూడా పాజిటివ్గా తీసుకో, అన్నీ నెగిటివే. ఇలా వాదించినప్పటికీ కాసేపటికి 2 కప్పులు మాడిపోయి, అదే వేడి నీళ్ళల్లో 2 కప్పలు వేసాం, ఒకసారి దూకేస్తాయి కదా. సో అంచేత వాళ్ళకు కూడా అర్థమైపోయి చల్లటి నీళ్ళలో వేసి నెమ్మదిగా పెట్టేస్తే చక్కగా ఈదుకుంటూ హాయిగా ఉందని పాడుతారు. ఇవాళ మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇదే. మనకి అలవాటు చేయడంలో కూడా కొన్ని టెక్నిక్ ఉన్నాయి. పవన్ గారు ఇప్పుడు నాకు ఎవరో యూనివర్సిటీ చదువుకునేప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, ఒక దేశంలో ఉన్నట్టు ఆ దేశం పేరు చెప్పండి. ఒక దేశంలో అందరూ వారి పాదం సైజు కన్నా ఒక సైజు తక్కువ బూట్ కొనుక్కుంటారు అందరూ.
వాళ్ళకి 8 అనుకోండి 7 అనుకోండి 6, 9 అనుకోండి 8 అనుకుంటున్నారు అందరూ. సరే కొంతమంది నాలాంటి వాళ్ళకి ఎందుకు ఒక సైజు కోరుకుంటున్నారు తక్కువ కోరుకుంటున్నారు అని అనుమానం వచ్చింది. ఇది ఎవరు తెలుసుకోవాలని అనిపించింది. సరే బయలుదేరారు. కానీ మీరు మీ సైజు 7 కదా 6 కొంటున్నారేంటి, కానీ మీ సైజు 8 కదా 7 కొంటున్నారేంటి, కానీ మీ సైజు 9 కదా 8 కొంటున్నారేంటి అని అడుగుతారు. వాళ్ళు సమాధానం చెప్తారు. అన్నీ వచ్చిన తర్వాత వచ్చి కూర్చొని చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సార్ మా పరిస్థితి ఏంటి బాగలేదు, ఘోరంగా ఉన్నాము, అంచేత టైట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, రోజంతా ఇబ్బంది పడి ఇంటికి వచ్చిన ఇబ్బంది ఆ 10 నిమిషాలు హాయిగా ఉండే ఆ అనుభూతి పొందడానికి అంటే మీకు జిఎస్టీ 25% ఉందనుకోండి, 18% పట్టుకొచ్చాం అనుకోండి, 100 రూపాయలు 90 రూపాయలు చేసాం. ఎస్ఐఆర్ 95 లక్షలు ఓటు తీసేసామని పెట్టారు అనుకోండి ముందు, తర్వాత 75 లక్షలు వచ్చింది కూడా చూడండి, మొత్తాన్ని సాధించాం మనం 95 నుంచి 75 కోట్లు వచ్చాం అని. ఈ బాగా బిగువుగా ఉన్నటువంటి బూట్లు విప్పి హాయిగా ఉంటాను. లేకపోతే నాకు చెప్పండి, మనందరం కూడా బాగా చైతన్యవంతమైన కదా అక్కడికి కూర్చోం కదా, రమణ కోసం ఎందుకు వస్తాం అక్కడికి? మణిపూర్ మన దేశంలో ఉందండి, ఉందా? ఉందా? నవ్వుతారేంటి? ఉందని అడుగుతారు. అంటే మన 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 చైతన్యంలో ఉందా, మన కాన్షియస్నెస్లో ఉందా? లేదు. ఎందుకు మనం ఊరికే నన్ను మోసం చేస్తారు, మర్చిపోయాం. పవన్ గారు పెట్రోల్ ఎంతకి? పెట్రోల్ ఎంత? ఎక్కడ ఎవరండి బాబు 100 రూపాయలు చెప్పండి అంటారు. 108. అవునా? అలవాటు అయిపోయిందా లేదా? గ్యాస్ ఎంత అన్నా అలవాటు అయిపోయిందా? అయిందా? మణిపూర్ అలవాటు అయిపోయింది, పెట్రోల్ అలవాటు అయిపోయింది, డీజిల్ అలవాటు అయిపోయింది, గ్యాస్ అలవాటు అయిపోయింది. 147 మంది ఎంపీలని సస్పెండ్ చేసేసి బిల్ పాస్ చేసి అలవాటు అయిపోయింది. రేట్లు పెరిగిపోతుంది, అలవాటు అయిపోయింది. డాలర్ పెరిగిపోయిందా? డాలర్ ఎంత? 92 93 ఉంటుంది కదా, అలవాటు అయిపోయింది. అప్పుడు అరిచాము ఒకసారి, ఏంటి డాలర్ 60 రూపాయలు ఏంటి, 59 రూపాయలు, 59 60 ఇస్తే 60 సరిపోయిందా అన్నాం. ఇప్పుడు అలవాటు. నేను ఇది మీకు ఎందుకు చెప్తానంటే, నెమ్మదిగా మణిపూర్ కానీ గోత్రా మర్చిపోయాను కదా. నేను రమణరావు గారు ప్రపంచంలో చాలా చోట్ల చరిత్రకి చూసుకుంటే చదువుకున్న తెలుసుకుంటారు. అధికారంలోకి వచ్చి నరమేధం చేశారు. నరమేధం చేసి అధికారుల కోసం తక్కువ మనది యూనిక్ కదా, ఇలాంటి భూమి ఎక్కడ ఉంటుందండి. నరమేధం చేసి చూసారా ఎలా చేసేది అంటే ఆ శబాషని మనం కూర్చోబెట్టాం.